కేరళ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. సోదాల విషయం తెలుసుకుని విజయ్ ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈడీ అధికారుల కార్లపై సిపిఎం కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కార్యకర్తల దాడిలో పోలీసు సిబ్బంది గాయాలయ్యాయి. పలువురు సిపిఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా విజయన్ ఇంట్లో తనిఖీలు చేశారు. మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ ఇంటిలో కూడా ఈడీ సోదాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. అయితే పినరయి విజయన్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారన్న సమాచారం తెలుసుకొని వెంటనే ఆయన పార్టీ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని చుట్టుముట్టారు. అధికారుల వాహనాల మీద దాడులు చేసి అక్కడ విధ్వంసం సృష్టించారు. అధికారుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది అధికారులకు గాయాలయ్యాయంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే వారి మీద లాఠీచార్జ్ చేశారు. వారందరినీ అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తలు ఆయన ఇంటి ముందు భారీగా మోహరించి, యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, మీకు స్క్రీన్లో కనిపిస్తోంది, పోలీసుల్ని ఎదిరించి అక్కడ వారిని సైతం తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం. ఆయన ఇల్లు మీకు కనిపిస్తోంది, పినరయి విజయన్ ఇల్లు కనిపిస్తోంది. మరోవైపు సిపిఐఎం కార్యకర్తలు ఆ ఇంటిని చుట్టుముట్టి అధికారుల వాహనాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం, అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మీకు కనిపిస్తోంది. 2 దఫాలుగా వరుసగా అధికారంలో ఉన్నటువంటి విజయన్ గవర్నమెంట్ పడిపోవడం, తర్వాత కాంగ్రెస్ అక్కడ గెలవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఓవైపు పినరయి విజయన్ మీద రాజకీయ కక్ష సాధింపు జరుగుతోంది అంటూ విమర్శలు చేస్తుంటే, ఈడీ కేంద్ర ప్రభుత్వం కలిసి పినరయి విజయన్ని ఎలాగైనా సరే మరింత లోతుకి తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటూ వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సిపిఐఎం సీనియర్ నాయకులు అలాగే స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేయడం మనం చూస్తున్నాం. పినరయి విజయన్ సైతం ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఏమన్నారో చూద్దాం. മനുഷ്യന്റെ LCD LCD എന്നോ ഇവിടെ സ്വന്തമായി The voice is not clear, but పినరయి విజయన్ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా తన మీద జరుగుతున్నటువంటి ఈడీ దాడులకి సంబంధించి తాను సహకరిస్తానని చెప్పి ఇప్పటికే చెప్తూనే తన మీద కొంత ప్రెషర్ని బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆ పార్టీ నాయకులు కూడా చాలామంది ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎంఏ బేబీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ అయ్యారు. సిపిఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు. అట్ ది సేమ్ టైం ఈడీ కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ రాజకీయ యంత్రాంగంగా మారిపోయింది అని చెప్పి కొన్ని విమర్శలు చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలతో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కుట్రలు పన్నుతోంది. పినరయి విజయన్ని ఎదగకుండా చేయాలని, వామపక్ష పార్టీలను ఇక లేకుండా చేయాలి, వాళ్ళ ఎక్కడ గుర్తులు కూడా లేకుండా చేయాలి దేశంలో అనేటువంటి ఆలోచనతో బీజేపీకి కేరళలో పెద్దగా స్టేక్ లేదు. కాకపోయినప్పటికీ కేవలం వామపక్ష పార్టీల మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి విద్వేషంతో ఇలా వ్యవహరిస్తుంది బీజేపీ. కానీ లేదంటే కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి ఈడీ, సిబిఐ లాంటి వ్యవస్థలు కూడా ఇలా వ్యవహరిస్తున్నాయంటూ అక్కడ నాయకులు విమర్శించడాన్ని మనం చూస్తున్నాం. కొన్ని వందల మంది ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ లాఠీచార్జ్ జరగడం, అనేక మందికి తీవ్ర గాయాలు అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేదే చాలా కీలకమైనటువంటి అంశం. కేవలం పినరయి విజయన్ ఇంటి మీద మాత్రమే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన అదే పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది, అలాగే కొంతమంది స్థానిక వ్యాపారవేత్తల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి ఎక్కడికి దారి తీయబోతున్నాయి అనేది చాలా కీలకం.
అతి త్వరలో పినరయి విజయన్ మీద మరిన్ని కేసులు నమోదు అవబోతున్నాయి, ఆయన మీద కొన్ని చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటి అనుమానాలు, కొన్ని అంచనాలు ఇప్పుడు కేరళ రాజకీయాలను సైతం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఐఎం కార్యకర్తలందరూ కొంత ఓపికగా ఉండాలి అని చెప్పేసి పినరయి విజయన్ పిలుపునివ్వడం మనం చూసాం. ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిద్దాం, వ్యవస్థలకి మనం గౌరవిద్దాం అని చెప్పేసి ఆయన చెప్తూ అట్ ది సేమ్ టైం తన మీద కొంత ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక సిపిఎం సీనియర్ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కేసుల్లో ట్రయల్ కోర్టులు వారికి ఊరటనివ్వడం చూసాం. కేరళలో జరుగుతున్న ఈడీ సోదాలు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ల రాజకీయ వ్యూహంలో భాగమే అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఎంఏ బేబీ సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసినటువంటి కామెంట్స్ అండ్ సిపిఐఎం చూస్తున్నటువంటి వ్యూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందు మరిన్ని కేసులు పినరయి విజయన్ మీద, ఆయన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తుల మీద ఉండబోతున్నాయంటూ అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ సపోర్ట్తో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తుందా, లేకపోతే ఎవరు చేస్తున్నారు ఇదంతా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అయితే బీజేపీ వామపక్ష భావజాలాన్ని జీర్ణించుకోలేని బీజేపీ చేస్తున్న పనిగా అక్కడి సిపిఐఎం నాయకులు చూస్తూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయానికి సంబంధించి కొంత చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నప్పటికీ కొంత వాళ్ళ భాగస్వామ్యం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు డిఫైన్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నప్పటికీ కూడా మరింత హీట్ని పెంచే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మరింత హై టెన్షన్ ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. మరిన్ని దాడులు జరుగుతాయని కూడా సమాచారం అందుతోంది. అండ్ అట్ ది సేమ్ టైం పినరయి విజయన్కి సంబంధించినటువంటి క్లోజ్ సర్కిల్స్లో ఉన్నటువంటి కొంతమంది సిపిఐఎం నాయకుల ఇళ్ల మీద కూడా అతి త్వరలో మరిన్ని దాడులు జరగబోతున్నాయని, అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలకి ఇప్పుడు ఇవి కాన్సిక్వెన్సెస్గా మనం చూడాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. గతంలో బీజేపీ కేరళలో సెటిల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసింది, అక్కడ గ్రో అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఈవెన్ మనం చూసాం కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్లో మహిళలు ప్రవేశించవచ్చండి అప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కి సంబంధించి కూడా ఈవెన్ బీజేపీ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు వ్యక్తం చేయడం లాంటివి కూడా మనం చూసాం. సో ఏదో ఒక అంశాన్ని ఉపయోగించుకొని బీజేపీ అక్కడ గ్రో అవ్వడానికి ప్రయత్నించింది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి భావజాలం దృష్ట్యా కానీ అక్కడ సిపిఐఎం అధికారంలో ఉండడం ఆ సమయంలో ముఖ్యంగా ఈ భావజాలం పెద్ద ఎత్తున ఉండడంతో మత సంబంధమైనటువంటి పార్టీగా బీజేపీని చిత్రీకరించడంలోను చూపించడంలోను ఇన్ఫ్యాక్ట్ దే ప్రూవ్డ్ ఇట్. అక్కడ కొంతవరకు ప్రజలకి ఈ విషయంలో సక్సీడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ముందు అలాంటి పరిణామాలు లేకుండా కాంగ్రెస్ ఎలాగైనా సరే కాంగ్రెస్ని ఎదిరించగలుగుతాం నమ్మకం బీజేపీకి ఉండడం వల్ల ఇంకోసారి వామపక్షం అక్కడ పెరగకుండా ఉండేందుకు, ఆ భావజాలం మళ్ళీ పెరగకుండా ఉండేందుకు వీళ్ళ తొక్కేసే ప్రయత్నం చేస్తోంది అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు అయితే చాలా వేగంగా మారుతున్నాయి. మరొకసారి కేరళ రాజకీయాలు మరింత హీట్ను పుట్టించే సందర్భం మనకు కనిపిస్తోంది. సో ముందు మరిన్ని కేసులు, మరిన్ని ఈడీ దాడులు, సిబిఐ కేసులు ఉండబోతున్నాయనే అంచనాలు ఇప్పుడు సిపిఐఎం కార్యకర్తల్ని, నాయకుల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరగబోతుంది పినరయి విజయన్ మీద? గతంలో బీజేపీని పూర్తిగా అడ్డుకున్నందుకు, తొక్కేసినందుకు చేస్తున్నటువంటి ఒక ప్రతీకార చర్యగా మీకు కనిపిస్తుందా ఈడీ దాడులు, లేకపోతే అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాత్రం ఈ దాడులు జరుగుతున్నాయా? ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సపోర్ట్తో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే మరి కేంద్రంతో కూడా కుమ్మక్కైందని చెప్పేసి సిపిఐఎం నాయకులు మాట్లాడుతున్నారు. డూ యూ బిలీవ్ ఇన్ దిస్?